నుంచి వాళ్ళు చెప్తున్న కుటుంబ సభ్యులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇండస్ట్రీ నుంచి ఎవరైనా సహాయం చేసి ఉంటే ఇంకొన్ని రోజులు మా నాన్న బ్రతికే వాళ్ళు అని చెప్పి వాళ్ళ అమ్మాయి కూడా మాట్లాడడం జరిగింది. ఏం చెప్తారండి? మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ ఈ పరిస్థితి చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? సాయం అయితే చేసిరు కానీ ఆయన బ్రతికేనంత కాదండి. ఇంకా అనుకున్నంత ఇట్లా కాలే. ఎవరైనా ముందుకు వచ్చి చేస్తారేమో అని చాలా వెయిట్ చేసిండు. ఎవరు రాలేకపోయారు. వచ్చిన వాళ్ళు, సాయం చేసిన వాళ్ళు, వాళ్ళకైతే ఉదయపూర్వక ధన్యవాదాలు అన్న. ఎందుకంటే ఇప్పటిదాకా ట్రీట్మెంట్కు దానికి దీనికి పనికి వచ్చినాయి ఆ డబ్బులు. అది ఏం చేయలేమండి. అండ్ ఇవాళ ఇతని పరిస్థితి చూసిన తర్వాత చాలా మంది ఇండస్ట్రీ పెద్దలు మాట్లాడడం కూడా జరిగింది. పర్సనల్గా నేను కూడా ఏదైనా సరే మనం ఉన్నప్పుడు పెట్టుకోవాలి, చివరాఖరిలోని నాకు వాళ్ళు సహాయం చేయలేదు లేకపోతే ఇండస్ట్రీ సహాయం చేయలేదు అని చెప్పి బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి కొంతమంది ఇండస్ట్రీ పెద్దలు కూడా మాట్లాడడం జరిగింది. ఏం చెప్తారు? 100% నిజమండి అది. ఎందుకంటే మనకు వచ్చినప్పుడే మనం ఆ డబ్బు మనం కాపాడుకుంటే, ఆ కాపాడుకుంటూ మన ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మనకు ఎవరు వచ్చి సాయం చేస్తారు చేయరు అని మనం ఏం చేయలేము. ఎందుకంటే అన్న అంటే ఒక చాలా ఫేమస్ కాబట్టి ఆ కొంచెం సాయం వచ్చింది. చాలా మాలాంటి చిన్న చిన్న ఆర్టిస్టులు వాళ్ళకి పరిస్థితి ఎట్లనో ఏంటో తెలియదు. అందుకు ఉన్నప్పుడే కొన్ని డబ్బులు వస్తే అవి కాపాడుకోవాలి, జాగ్రత్తగా ఉండాలని నేను మా ఫ్రెండ్స్ అందరికీ చెప్తున్నాను. ఎందుకంటే ఇవాళ ఈయన పరిస్థితి చూసిన తర్వాత చాలా మంది ఇండస్ట్రీకి రావాలన్నా లేకపోతే ఇండస్ట్రీ ఆదరిస్తాదని చెప్పి వేచి చూడాలన్నా కూడా భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏం చెప్తారు? భయపడిస్తున్నాడంటే భయపడలేదండి. మనము ఫైనాన్షియల్గా మంచిగా ఉంటే సెట్ అయిపోతే మనం సేవ్ చేసుకోవాలి అమౌంట్. భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పని దొరుకుతుండాలి. పని దొరకకుండా కూడా ఆర్థికంగా వెనుకబడిన చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు అట్లా. ఎందుకంటే క్యారెక్టర్ దొరకక, వర్క్ దొరకక అట్లా వెనుకబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు, కొంతమంది ఇండస్ట్రీ అంతా అని. అండ్ ఇంకొకటి, ఫిష్ వెంకట్ గారి ఇష్యూ తెలిసిన తర్వాత మీ ఆర్టిస్ట్ అందరికీ కూడా ఒక అసోసియేషన్ ఉందని కానీ లేకపోతే మీరు ఒక మెంబర్షిప్ తీసుకోవాలని కానీ, ఎందుకంటే ఇవాళ ఫిష్ వెంకట్ గారికి ఆ మెంబర్షిప్ కూడా లేదు. మరి మీరు ఏ పరంగా ఆలోచించాలనుకుంటున్నారు నెక్స్ట్ టైం? నాకు తెలిసి మీకు కూడా ఎవరికి మెంబర్షిప్ లేకుండా ఉండొచ్చు. ఉందండి. మీ అందరికి ఉందా? మరి ఇన్నేళ్ల నుంచి వర్క్ చేస్తున్న ఫిష్ వెంకట్ గారికి ఎందుకు లేదు? అన్న అప్పుడు ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ తో గొడవ అయ్యి మల్లికార్జునరావు సార్ ఉన్నప్పుడు అప్పుడు తీసుకోలేదు. తర్వాత నేను ఎప్పుడు తీసుకోనని మొండి ఉండి తీసుకోలేదు అన్న. అసలు నాకు వద్దే వద్దు అనుకోని ఇక తీసుకోలే అన్న. చాలా సార్లు అన్నారు కానీ తీసుకోలే, అవసరం లేదు, మనకు అవసరం లేదు అట్లా అన్నాడు. ఎందుకంటే ఫస్ట్ ఒకసారి ఇన్సల్ట్ అయింది నాకు, దానివల్ల నేను తీసుకోను అని అట్లానే ఉండిపోయాను. అంటే ఏ విధంగా ఇన్సల్ట్ చేశారు? అంటే డబ్బుల పరంగా కట్టాలన్నా లేకపోతే ఇంకేదైనా? డబ్బులు గిట్లా అన్ని కట్టేసిండు కానీ ఏమైందేమో తెలియదు. అది అప్పట్లో ఎందుకంటే అప్పటికి చాలా 20-25 ఇయర్స్ కింది మాట అది. ఆది సినిమా వచ్చినప్పటి మాట అది. ఆది సినిమా ఇంకా మూర్ఖంతో నాకు మెంబర్షిప్ వద్దు ఏమి. మాకు ఒక సందర్భంలో చెప్పిండు ఇట్లా ఎందుకు తీసుకోలే అన్న కార్డు అంటే ఇట్లాంటి సంగతి, దానివల్ల తీసుకోలే నేను. అయితే ఆ కార్డు పైసలు ఆనంద్ భారతి అని వాళ్ళ ఫ్రెండ్ ఉండు, వాళ్ళ ఫ్రెండ్కు ఆ కార్డు పైసలు ఇచ్చేసిండు. ఈ అన్న ప్లేస్లో ఆ ఆనంద్ భారతి కార్డు తీసుకుంటాడు. ఇప్పుడు అతని కార్డుని వేరే ఒక అతను యూజ్ చేసుకుంటాడు. ఇచ్చిన డబ్బులతోనే ఆనంద్ భారతి తీసుకుంటాడు. అన్న ఇచ్చిన డబ్బులతోని తను యూజ్ చేసుకున్నాడు. ఎందుకంటే డీడీ వేస్ట్ కావద్దు, కార్డు నువ్వు తీసుకురాబోయాని అన్నకి ఇచ్చేసిండు. ఫ్రెండ్షిప్ లా తీసుకురాబోయాను. అదే, ఎందుకంటే కుటుంబ సభ్యులతో అడిగినప్పుడు కూడా కార్డుల గురించి కూడా మాకు తెలియదు, ఎలా అప్లై చేసుకోవాలో కూడా మాకు అన్న. హెల్త్ ఇన్సూరెన్స్లు ఎల్ఐసి పాలసీలు కట్టిండు కానీ అవి ఎక్కడ పోయినాయేమో తెలియదు. అంటే ఆ డాక్యుమెంట్స్ పెట్టుకురో లేదో, ఎందుకంటే ఇల్లు కట్టేటప్పుడు కొంచెం ఏమైందేమో తెలియదు. లేదా ఆ ఇన్సూరెన్స్లు అన్న వస్తుండే, అవి లేకుండా ఇవి. అటు ఇన్సూరెన్స్లు లేక, ఇటు ఇండస్ట్రీ కార్డులు లేక, ఏమీ లేక నిజంగా ఇలాంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఊహించలేదండి మేము. అన్నకి ఇట్లాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు. అండ్ ఆయన చాలా పెద్ద పెద్ద యాక్టర్స్తో వర్క్ చేశారు కదా. వాళ్ళు ఎవరైనా సరే మీకు ఫోన్ చేయడం కానీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఫోన్ చేయడం కానీ ఎవరైనా చేశారా? ఎందుకంటే పెద్ద పెద్ద యాక్టర్స్తో ఆయన వర్క్ చేశారు కాబట్టి ఆయన పరిస్థితి గురించి కానీ లేకపోతే ఇవాళ ఆయన చనిపోయిన విషయం తెలుసుకొని కానీ మీకు ఏమైనా పర్సనల్గా కాల్స్ కానీ చేశారా? కొంతమంది ఫ్రెండ్స్ చేసిర్రు. అంటే ఇంకా అంత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చేసిరో లేదో తెలియదండి. అంటే ఇండస్ట్రీ నుంచి హీరోలు ఎవరైనా చేశారా? హీరోలు గిట్లా ఎవరు చేయలేదండి. అది అంటే వాళ్ళ ఇంట్లో గిట్లా చేసిండేమో తెలియదు. కళ్యాణి గారు వచ్చారు, కరాటే కళ్యాణి గారు. ఇంకా మా బ్యాచ్లందరూ వచ్చారు. ఇంకా చాలా మంది ఆర్టిస్ట్ గూన్స్గా చేసేవాళ్ళు వాళ్ళందరూ వచ్చారు. చాలా అన్నతో పాటు మాకు అనుబంధం చాలా ఉన్నది.
కాకపోతే ఏంటంటే ఆర్టిస్ట్ మా యూనియన్ తరఫు నుంచి కూడా చాలా మంది వచ్చారు. కాకపోతే మా అసోసియేషన్లో అన్నకు కార్డ్ మెంబర్ లేదు కాబట్టి దానివల్ల అన్న కొద్దిగా ఇబ్బంది అయింది. కాకపోతే ఏంటంటే ఏమో తెలియదు ఆ కార్డు ఉంటుంది. ఒకవేళ కార్డు కనుక ఉండునట్లయితే ఎంతవరకు సహాయం అందేది? అంటే మామూలుగా మాకైతే తెలియదు ఇంత సహాయం చేస్తారు. అంటే అది చెప్పలేము కదా మేము ఎంత ఇస్తారు, అంటే ఇచ్చేవారు వాళ్ళ మీద ఉంటుంది. ఇంకోటి మన దిల్రాజ్ సార్ వాళ్ళ మేనేజర్ కూడా వచ్చారంట. వాళ్ళు కూడా వచ్చి మాట్లాడడం జరిగింది. మీకు ఏమన్నా సపోర్ట్ మేము చేస్తామన్నారు. కాకపోతే ఎప్పుడు వచ్చారు దిల్రాజ్ గారు ఆఫీస్ నుంచి? అప్పుడు ఇక్కడ ఉప్పల్లో ఉన్నప్పుడు వచ్చారు. ఆర్బిఎం హాస్పిటల్ ఉన్నప్పుడు వచ్చి మాట్లాడారు. కాకపోతే ఏంటంటే అన్న బాడీ సపోర్ట్ చేయలేదు. దానివల్ల కొద్ది అన్న ఈ స్థితికి వచ్చాడు. లేక ఈ స్థితికి వచ్చింది అన్న. లేకుంటే అన్న ఇవాళ దినం రేపటి దినం మాతో పాటు షూట్ చేసేవాడే. కాకపోతే ఏంటంటే మెయిన్ అన్న బాడీ సపోర్ట్ చేయలేదు. లివర్ కూడా కొద్దిగా ప్రాబ్లం అయింది. అన్న జాంటీస్ వచ్చాయంట. ఇన్ఫెక్షన్, బాడీ ఇన్ఫెక్షన్ అయింది. అంతే ఇక ఏం చేయడం, ఇక దేవుని రాత భగవంతుడు. సో వర్క్ చేస్తున్న ఇటు గబ్బర్ సింగ్ టీం కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చెప్తున్న మాట ఇదే. ఇటు ఇండస్ట్రీకి సంబంధించి ఏవైతే కార్డ్స్, వీళ్ళకి మెంబర్షిప్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ కార్డ్స్ కూడా గతంలోనే అంటే 25 years బ్యాక్ ఆయన కొన్ని గొడవల కారణంగా ఆయన కొంచెం మూర్ఖంగా బిహేవ్ చేసి, లేదు నాకు రెస్పెక్ట్ లేని చోట నాకు అవసరం లేదు అని చెప్పి కూడా కార్డ్ని ఆయన తిరస్కరించినట్టు కూడా తెలుస్తుంది. అందుకే అటు ఆయనకి మెంబర్షిప్ కార్డ్ దగ్గర నుంచి కూడా ఎటువంటి సహాయం అందకపోవడానికి మెయిన్ రీజన్ ఇదే అని కూడా ఇక్కడ ఆయనతో పాటు వర్క్ చేసిన మెంబర్స్ కూడా